ప్రైజ్ కదా. ఈ సాయంకాల ప్రార్థన సమయంలో మనమందరం కూడా కూడి ప్రార్థన చేయడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. ఈ దినమంతా కూడా మన యొక్క ప్రయాణాలలో మనం ఎక్కడెక్కడ తిరిగినప్పటికీ ప్రతి సమయంలో కూడా దేవుడు మనకు తోడై ఉన్నాడు కదా. ఆయన మనల్ని ఎంతగా కాపాడుతున్నాడు. ఆ విషయాన్ని బట్టి దేవునికి మనం వందనాలు చెల్లించాలి. పిల్లలు స్కూళ్లకు కాలేజెస్కు వెళ్ళి వస్తున్నారు. వాతావరణం సరిగా లేదు, అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని ఎంతగానో కాపాడుతున్న విధానాన్ని బట్టి మనం దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఈ దినము వాక్య ధ్యానం నిమిత్తం దేవుడు ఇచ్చినటువంటి వాక్యము కీర్తనల గ్రంథము 91వ కీర్తన 7-8 వచనంలో, నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. ఈ మాటలు మనకు 91వ కీర్తనలో కీర్తనాకారుడు ఒక వాగ్దానంగా చెప్తూ ఉన్నాడు. అవును, మనం ఏ కష్టంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, మనం ఒక పెద్ద కష్ట పరిస్థితులలో మరి మన పక్కన చాలా మందికి ఎంతో నష్టం కలిగి ఉండొచ్చు, ఈ పక్క, కానీ అపాయం నీ వద్దకు రాదు. భక్తుడైన దావీదు తాను రచించినటువంటి 3వ కీర్తనలో అతను చెప్తూ ఉన్నాడు, నన్ను బాధించేవారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచేవారు అనేకులు అని చెప్తూ నా శత్రువులందరినీ కూడా 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినా, నా మీదకి వచ్చి మోహరించినా కూడా నేను భయపడను, ఎందుకంటే నీవు నాకు తోడుగా ఉన్నావు, రక్షణ యెహోవాది అని ఒక గొప్ప అద్భుతమైనటువంటి నిశ్చయతను తను తెలియజేస్తున్నాడు. అదేవిధంగా ఇప్పుడు 91వ కీర్తన రచించిన కీర్తనకారుడు కూడా ఒక సిచ్యువేషన్ ఏదైనా మనం ఎదుర్కొంటూ ఉన్నట్లయితే, ఒకవేళ ఒక తెగులు కావచ్చు, ఒక మరణం కావచ్చు, ఒక డిస్ట్రక్షన్ ఏదైనా, ఒక తుఫాను లేదా ఒక భూకంపము లేదా మరి ఏదైనా సరే ఒక భయంకరమైన విపత్తు మన మీదకి వచ్చినప్పుడు ఒక విశ్వాసికి అటు ఇటు ఎంతమంది నష్టపోయినప్పటికీ కూడా దేవుడు మన పైనకి అపాయం రాకుండా కాపాడుతూ ఉంటాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే మనల్ని అద్భుతంగా కాపాడేటువంటి దేవుడు. ఆయన యొక్క కాపుదల ఎలాంటిది అంటే, ఆయన నీ కుడి పక్కన నీడగా ఉంటాడు, మనకు మన రాకపోకలను ఆయన తోడుగా ఉంటాడు, మనకు రక్షణ ఇచ్చేటువంటి దేవుడు, రక్షణ కార్యము మన జీవితాల్లో జరిగించే దేవుడు, మనల్ని కునకక నిద్రపోక కాపాడేటువంటి దేవుడు. ఒక భయంకరమైన ప్రమాదకరమైన వాతావరణంలో కూడా చాలా మంది నష్టపోతున్నటువంటి పరిస్థితిలో మన చుట్టూ అలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఎందుకంటే ఆయనది ఒక దైవికమైనటువంటి ప్రొటెక్షన్. అది ఎవరికీ అర్థం కాదు, ఎందుకంటే అది దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రత, దేవుడు చేసేటువంటి కాపుదల ఎంతో అద్భుతంగా ఉంటుంది. మరి మనకు తెలుసు కదా, మనము శద్రకు మేషకు అబేద్నెగోలను చూసాము. వారు అగ్నిలో ఆ విధంగా అగ్నిగుండంలో ఉన్నప్పుడు వారికి ఎవరు ప్రొటెక్షన్ ఇచ్చారు? సింహాల బోనులు దానియేలు పడద్రోయబడినప్పుడు ఆ దానియేలుకు ఎవరు ప్రొటెక్షన్ ఇచ్చారు? మరి ఆ సింహంల నోళ్లను ముగించినది ఆ దేవదూత. మరి మనము యెహోషాపాతు చేసిన యుద్ధంను చూస్తాం. అక్కడ కూడా మరి వాళ్ళు ఏ యుద్ధం చేయలేరు, ఏ విధంగా ఒక కత్తి కూడా పట్టుకోలేరు, వాళ్ళు ఒక ఈట పట్టుకోలేరు, కానీ కేవలం స్తుతిస్తూ ఉండగా వారి జీవితంలో వారికి పక్షంగా దేవుడు యుద్ధం చేసి అనేక మంది శత్రు సైన్యాలను అంతా కూడా కంప్లీట్ గా నాశనం చేసేటువంటి దేవుడు. అలాంటి దేవుడు మనకున్నాడు. మనం ఎప్పుడు కూడా ఏ పరిస్థితికి కూడా మనం భయపడకుండా విశ్వాసము కలిగి ఉండే ఆ పరిస్థితిని మనం కలిగి ఉండాలని ఈ యొక్క కీర్తనలో ఈ భాగం మనకు చెప్తుంది. ఆయన వాగ్దానం ఇస్తున్నాడు, వాగ్దానాన్ని మనము నమ్మాలి. మనము ఎప్పుడైనా సరే మనము ఎలాంటి వాగ్దానము, ఇంత గొప్ప వాగ్దానము కలిగి ఉన్నప్పుడు మనము ఎంత ధైర్యంగా ఉండాలి, ఎంత విశ్వాసంతో ఉండాలి, మనం ఎంత నిర్భయంగా ఈ లోకంలో జీవించగలం. మనం కన్నులారా చూస్తూ ఉంటే భక్తిహీనులు ప్రతిఫలం పొందుతారంట. మనల్ని ఎవరైతే ఎగతాళి చేసి ఉంటారో, ఎవరైతే మనల్ని నశింపజేయాలని ప్రయత్నించి ఉంటారో, ఎవరైతే మనకు విరోధంగా ఆలోచనలు చేసి ఉంటారో వాళ్ళే నష్టపోతారు. కానీ మనమైతే ఏ విధంగా కూడా నష్టపోము. దేవుడు ఇలాంటి గొప్ప వాగ్దానంలో మనకి ఇస్తుంటుండగా
దేవుని పట్ల మనం ఎంతో ధైర్యంతో, ఎంతో విశ్వాసంతో, ఎంతో ఆ, ఎంతో నమ్మకంతో మనము ముందుకు సాగుదాం. విశ్వసించిన వారు ఎప్పుడు కూడా కలవరపడడు అని వాక్యంలో రాయబడింది. ఆ విధమైనటువంటి విశ్వాసం కలిగి మనం ముందుకు సాగడానికి ఈ రాత్రి కాలంలో మనము ఈ మాటలు ధ్యానం చేసుకుంటూ మనం నిద్రిస్తుండగా దేవుడు మనకు తోడై ఉండాలని మనము నిత్యము తోడుగా ఆయన యొక్క కాపుదలను బట్టి నిత్యము స్తుతులు చెల్లిస్తూ ఈ లోకంలో ముందుకు సాగుదాం. ఈ సమయంలో మనం ప్రార్థనలోకి వెళ్తున్నాం కదా. మన ప్రార్థనలలో మనము అనేక పరిస్థితులను, మన జీవితంలో మనకున్నటువంటి కష్టాలు, అదేవిధంగా మనకు తెలిసిన వారు, మన ప్రియులు, మనకు శ్రేయభిలాషులు ఎవరైతే ఉంటారో వారందరి జీవితాలలో ఉన్నటువంటి కష్టములు అవన్నిటిని కూడా మనం ఎత్తి పట్టుకుంటూ ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మన మనల్ని దినమంతా కాపాడిన దేవునికి మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. పరిశుద్ధుడైన దేవ, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవా ప్రభా, నీవు ఇచ్చిన గొప్ప వాగ్దానంను బట్టి నీకు వేలాది స్తోత్రంలో. అవును ప్రభా, మేము పోరాడున్నది మరి శరీరాలతో కాదు, కానీ అనేకమైన అపవాది శక్తులతో మేము పోరాడుతూ ఉన్నాం. అయితే ప్రభా, మీరు ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చి ఉన్నారు తండ్రి. మా ప్రక్కన 1000 మంది పడినా, మా కుడి ప్రక్కన 10,000 మంది కూడినా అపాయం మీదకు రాదని మీరు ఇచ్చిన వాగ్దానంను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, మా జీవితాలలో మీరు చేస్తున్నటువంటి అనేకమైన అద్భుత కార్యాలను బట్టి నీకు వందనాలు. ఈ దినం తండ్రి, మేము మరి మా ఉద్యోగ జీవితాలలో ఎంతో విజయవంతంగా దాన్ని పూర్తి చేసుకున్నాం. మా ప్రభా, మా మాటలు, తలంపులు, క్రియలు సమస్తాన్ని కూడా మీరు జయప్రదంగా జరిగించారు. దేవా ప్రభా, మా ప్రయాణాలలో మీరు తోడుగా ఉన్నారు. పిల్లలకు చక్కటి చదువులు, వారి యొక్క రాకపోకలను తోడుగా ఉండి నడిపించారు. తండ్రి, నీకు వందనములు. మరి తండ్రి, మరి మేము మా యొక్క అపరాధములను క్షమించండి. ఈ దినం మేము చేసిన ప్రతి అపరాధమును క్షమించండి. ఇతరుల మాటలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా ప్రభా తండ్రి, మరి మీరు తండ్రి ఇంతగా కాపాడుతున్నందుకు తండ్రి నీకే వందనాలు. మరి ఈ దినము ఎంతోమంది మరి నూతనంగా ఉద్యోగాలు పొందుకున్నారు. వివాహాలు కుదిరినట్లుగా మరి సంతోషకరమైన వార్తలు విన్నారు. అదేవిధంగా ప్రభా, మరి సంతానం కలిగిందని కన్సీవ్ అయినట్లుగా కూడా వార్తలు విన్నందుకై నీకు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇంత గొప్ప దీవెన ప్రతి ఒక్కరికి అనుగ్రహించినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మా ప్రభా తండ్రి, మరి వారంతా కూడా కృతజ్ఞత కలిగి ఎల్లప్పుడూ కూడా నీకు సంతోషంగా స్తుతులు చెల్లించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా, ఎవరెవరైతే ఇంకా మాకు అలాంటి దీవెన కలగలేదని కృంగుదలలో, డిప్రెషన్లో ఉన్నారో వారందరినీ లేవనెత్తి వారికి తగిన సహాయం అనుగ్రహించండి ప్రభానైనా. వారి ఎదుట మరి అనేకమైన మార్గంలను తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా. కానీ మీరు ప్రతి ఒక్కరికి తగిన సమయంలో సమస్తం చేస్తారు. ఆ విషయాన్ని వారు నమ్మి నీ యందు విశ్వాసంతో నీ పైన ఆధారపడి కనిపెట్టి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, నిరీక్షణ కలిగి ఉండే కృపను దయచేయండి దేవా తండ్రి. మరి కుటుంబాలను మీరు ఆదరించండి. ప్రతి కుటుంబంలో సంతోషము, సమాధానం అనుగ్రహించండి. ముఖ్యంగా ప్రభా, మరి మనస్పర్ధలు ఏవైనా ఉన్నట్లయితే అవన్నీ తొలగించండి తండ్రి. అందరూ సంతోషంగా కలిసిమెలిసి ఉండాలి మా ప్రభా. మరి శాంతి సమాధానంతో వర్ధిల్లాలి దేవా ప్రభా. ప్రేమ కలిగి ఉండాలి మా తండ్రి. మరి కుటుంబంలో చిన్న బిడ్డలు ఉన్నట్లయితే వారందరినీ మీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాం. వారిపైన నీ కృప గుమ్మరించండి ప్రభానైనా. మరి వారిని నీ దయందును, మనుషుల దయందును వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాము. వారిని పెంచడంలో ప్రతి ఒక్కరికి కావాల్సిన జ్ఞానం అనుగ్రహించి ఆత్మీయంగా మరి చక్కటి మార్గంలో, నీ మార్గంలో వారిని పెంచుటకు ప్రతి ఒక్కరికి జ్ఞానం ఇవ్వమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా. మరి కుటుంబాలకు భద్రత అనుగ్రహించండి. అపవాది శక్తులను మీరు వాటి నుంచి నేను విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, ఏ కుటుంబంలో అయితే అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో వారిని మీరు దీవించి ఆ పరిస్థితులన్నిటిలో నుంచి విడుదల దయచేయండి. వారికి అనేక మార్గంలు తెరవండి తండ్రి. వారికి మీరే సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. కృంగుదలలోకి పోకుండా, డిప్రెషన్లోకి పోకుండా కాపాడండి. ఎవరైనా బిజినెస్లో మరి చాలా లాస్ వచ్చినట్లుగా మరి కృంగుదలలో ఉన్నట్లయితే వారిని కూడా లేవనెత్తి వారు తిరిగి పుంజుకునేలాగా వారికి మీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, కృపతో ప్రతి ఒక్కరిని లేవనెత్తండి దేవా. ఎంతో మంది అన్యాయాలకు, అక్రమాలకు గురైనటువంటి వారు, మరి కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు,
మా ప్రభా తండ్రి వ్యాజ్యములు మరి ఎదుర్కొంటున్నటువంటి వారందరినీ మీరు కనుకరించండి. వారి పక్షంగా మీరు వ్యాజ్యమాడే దేవుడే ఉంటున్నారు నాయన. ప్రతి ఒక్కరికి విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రభా ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రభా వారందరినీ ప్రభా నిమిషంలో జ్ఞాపకం చేసుకోండి. మా ప్రభా వారికి మీ కాపుదల భద్రత అనుగ్రహించి స్వస్థతను శీఘ్రంగా అనుగ్రహించండి ఆయన. ప్రతి ఒక్కరు ఇంటికి త్వరగా క్షేమంగా వచ్చినట్లుగా మీరే కృప చూపించండి. మా ప్రభానైనా మీరు ఎంతో ప్రేమ కలిగిన దేవుడు, స్వస్థపరిచే దేవుడు తండ్రి. ఎంత వేదనకరమైన పరిస్థితుల్లో వారు ఉన్నప్పటికీ తండ్రి, క్రిటికల్ కండిషన్స్ లో ఐసీలో ఉన్నప్పటికీ తండ్రి, మీరు స్వస్థపరిచి వారిని బయటకు తీసుకురాగలిగిన గొప్ప దేవుడు, శక్తివంతుడు. కుటుంబాలకు తండ్రి మీరు కావలసిన ఆదరణను అనుగ్రహించండి. ఎంత ఆందోళనలో వాళ్ళు ఉంటారో ప్రభా, అనేక విధాలుగా శ్రమలు అనుభవిస్తూ ఉంటారు నాయన. మరి ఆర్థికంగా ఇబ్బందులు అనుభవిస్తూ ఉంటారు. వారందరినీ మీరు కనుకరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా తండ్రి, మీరే కాపుదల, మీరే భద్రత, మాకు సహాయకుడు నీవే అని ప్రతి ఒక్కరు నీ పైన నమ్మకం ఉంచి నీ వైపు చూస్తుండగా ప్రభా ప్రతి ఒక్కరిని మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా తండ్రి, వృద్ధులను చిన్నారులను దీవించండి తండ్రి. వారంతా కూడా నేను అనాథులుగా ఉన్నటువంటి వారు, నిరాశ్రయులుగా ఉన్నటువంటి వారు అనేక మంది ఉన్నారు తండ్రి. వారిని మీరు కాపుదల భద్రంగా కాపాడండి. మా ప్రభానైనా ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలను మీరు కాపాడమని వేడుకొంచున్నాము తండ్రి. ఎవరికి ఎలాంటి అవసరత ఉన్నదో అవసరతలన్నీ కూడా తీర్చగలిగిన గొప్ప శక్తిమంతులు మీరే ప్రభా. కృప చూపించమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి ఈ రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను, నర్సులను దీవించండి. ఇతర సిబ్బందిని కూడా దీవించండి. వారికి అందరికీ కావాల్సిన కాపుదలను అనుగ్రహించండి. ముఖ్యంగా ప్రభా వారికి ఓపికను, సహనమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, అదేవిధంగా సైనికులను దీవించండి. రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి. వారందరూ కూడా నాయన మరి ఎంతో శ్రద్ధగా పనిచేస్తున్నారు, డ్యూటీలు చేస్తున్నారు తండ్రి. మీరు కనుకరించండి ప్రభా. వారి పట్ల మీ యొక్క కృప కుమ్మరించి, మీ కాపుదలను అనుగ్రహించి వారి కుటుంబాలను మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, మరి ఈ రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్నటువంటి వాళ్ళని దీవించండి తండ్రి. వారందరి ప్రయాణాలలో మీకు తోడుగా ఉండండి. క్షేమమును, ఆరోగ్యమును వారికి దయచండి. వారి క్షేమంగా వారిని గమ్యస్థానం చేర్చండి. వారి యొక్క వాహనాలపై నీ రక్తమును ప్రోక్షిస్తున్నాం ప్రభా. తండ్రి, డ్రైవ్ చేస్తున్నటువంటి వ్యక్తి చేతులలో మీరుండి నాయన సేఫ్ గా నడిపించుటకు అప్రమత్తతతో ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా తండ్రి, విద్యార్థులను దీవించండి. వారికి అందరికీ మంచి తెలియని జ్ఞానం అనుగ్రహించడం, చక్కగా ప్రిపేర్ అవ్వనట్లుగా ప్రభా వారికి మంచి జ్ఞానంతో మరి ఆ పాఠాలన్నీ కూడా చక్కగా అవగాహన చేసుకొని తండ్రి చక్కగా ప్రిపేర్ అయినా ఉన్నత స్థాయికి వారు రావడానికి సహాయం చేయండి. అనేకమైన ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, ఎంతో మంది డిఎస్సి ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్నారు. వారికి అందరికీ కూడా తప్పకుండా మంచి విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా దేశంలో ఉన్న పరిస్థితులన్నీ చూస్తున్నారు దేవా. దయించి ప్రతి పరిస్థితిని బాగు చేయమని, సరి చేయమని వేడుకొంచున్నాం నాయన. మా తండ్రి, రక్షణ లేని ప్రతి ఒక్కరిని మీరు దయించి రక్షించండి దేవా. వారి హృదయాలను తెరవండి, వారి మనోనేత్రాలను తెరవండి ప్రభా. వారిని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. నూతన హృదయాన్ని ఇవ్వగలిగిన దేవుడు మీరే. నూతన స్వభావాన్ని వారిని పెట్టగలిగిన దేవుడు మీరే తండ్రి. రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను పెట్టగలిగిన దేవుడు మీరే కనుక మీ చేతులకు ప్రతి ఒక్కరిని అప్పగిస్తున్నాం తండ్రి. వారి జీవితాలలో అద్భుత కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రభా, మరి వ్యసనాలకు గురై మీకు దూరంగా ఉన్న ప్రతి బిడ్డను కూడా దీవించి వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి ఈ రాత్రి వేళ నాయన ఎంతో మంది నిద్రలేమితో బాధపడుతూ మీ సన్నిధిలో అడుగుతున్నారు దేవా. వారిని మీరు దర్శించండి ప్రభా. తండ్రి, వాళ్ళలో ఉన్నటువంటి మరి ఇబ్బందులు, వారిలో ఉన్నటువంటి టెన్షన్స్, వారికి ఉన్నటువంటి అనేకమైన మరి ప్రెషర్స్ అన్నిటి నుంచి విడుదల దయచేయండి. ముఖ్యంగా ప్రభా, నీ పైన ఆధారపడినట్లుగా, నిన్ను ఆనుకొని జీవించినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం. ఎందుకంటే నిన్ను ఆనుకుంటే ప్రభా ప్రతి ఒక్కరికి కూడా మరి ప్రశాంతత ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది. ఆ విధంగా నిన్ను ఆనుకొని నాయన నీ యొక్క వాక్యమును ధ్యానించుకుంటూ నీ పైన ఆధారపడి నాయన ప్రభా నెమ్మదిగా నిద్రించటకు సహాయం చేయండి. క్షమాపణ హృదయం కలిగి ప్రభా కోపము, ద్వేషము లాంటివి మనసులో లేకుండా వారిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచి నిద్రను ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి దేవా, మరి ఈ రాత్రి మేము కూడా నిద్రించబోతుండగా మీరు మాకందరికీ కూడా కావాల్సిన మంచి నిద్రను అనుగ్రహించండి. ముఖ్యంగా రేపటి దినాన్ని మేము చేయవలసిన పనులన్నీ కూడా నేను చేతులకు అప్పగించున్నాం నాయన. ఆ పనులన్నీ కూడా నేను మరి చక్కగా జరిగించమని
ప్రార్థిస్తున్నాం. మా తండ్రి మీరే జయప్రదంగా చేస్తారు. మా ప్రణాళికలన్నింటినీ ఆశీర్వదించమని తండ్రి మాకు కావాల్సిన ధైర్యమును, మాకు కావాల్సినటువంటి తెలివిని, జ్ఞానమును అనుగ్రహించి ఆ పనులని చక్కగా చేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. రాత్రి నిద్రించబోతుండగా మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. మా ప్రాణములను, శరీరములను, ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. మాలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించండి ప్రభా. రాత్రి అంతయు ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యం కానీ కలగకుండా కాపాడండి. రాత్రి వేళ కలుగు భయాలకు కానీ, చీకట్లో సంచరించే తెగులకు కానీ మేము భయపడము. ఎందుకంటే మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు, ఏ తెగులు నీ గుడాలను సమీపించదని. కాబట్టి తండ్రి మేము ధైర్యంగా ఉన్నాము ప్రభా, మాకే భయం లేదు. రాత్రి వేళ ఎలాంటి దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు, ఏ విషపురుగు కాట్ల వల్ల కూడా మీరు మాకు ఇబ్బంది కలగనీయకుండా కాపాడతారని నమ్ముతున్నాము. నీ దూతల కంచె కాపుదల మాకున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. మేము ప్రశాంతంగా నిద్రపోయి ఉదయకాలంలో సజీవంగా, ఆరోగ్యంగా నిద్రలేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.